సీఎం రేవంత్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంద్రకరణ్ రెడ్డి భేటీ అయ్యారు. గంటపాటు ఇరువురు నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సిర్పూర్ నియోజకవర్గంలో సమస్యలన్నీ తీరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే పార్టీలో అంతర్గత విషయాలకు ముగింపు పలుకుతానని సీఎం చెప్పడంతో కోనేరు కోనప్ప సంతృప్తి చెందినట్లు సమాచారం. ఈ భేటీలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంద్రకరణ్ రెడ్డి భేటీ అయ్యారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఉన్నారు. దొంతు రమేష్, నిన్న కోనేరు కోనప్ప కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇండిపెండెంట్గా ఉంటానని చెప్పడం జరిగింది. సో సడన్గా ఈరోజు భేటీ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఏ అంశాల మీద చర్చించారు? అలాగే కోనేరు కోనప్ప సాటిస్ఫై అయినట్టు కూడా మనం న్యూస్లో చూసాం. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సిర్పూర్ కాగజ్నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సిర్పూర్ కాగజ్నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప, అదేవిధంగా నిర్మల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇంద్రకరణ్ రెడ్డి, ఇద్దరు కూడా పార్టీలో చేరిన తర్వాత పార్టీ పట్టించుకోవడం లేదని కొంచెం దూరంగా ఉన్నారు. ప్రధానంగా కోనేరు కోనప్ప అక్కడ కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, గతంలో బీఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు చేసిన కొన్ని అభివృద్ధి పనులను రద్దు చేయడం, తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానం మీద ఆయన అలకతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దూరంగా ఉండాలి, స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తానని కూడా నిన్న లీక్లు ఇచ్చారు. ప్రసన్న కుమార్ కు తాను మద్దతు ఇస్తాను, కాంగ్రెస్ అభ్యర్థికి ఇవ్వడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వెంటనే హైకమాండ్ రంగంలో దిగింది, ఆయనను పిలిచింది. ఈ రోజు కోనేరు కోనప్పను సీఎం సుమారు గంట సేపు ఆయనతో భేటీ అయ్యారు. అన్ని విషయాలు సర్దుకుంటాయి. ఎక్కడెక్కడైతే పొరపొచ్చాలు ఉన్నాయో, ఈ లీడర్ల మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ నంతా ఒక వారం రోజుల్లో తను సెటిల్ చేస్తాను, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా అన్ని కూడా మళ్ళీ అభివృద్ధి పనులు శాంక్షన్ చేస్తానని ముఖ్యమంత్రి గట్టిగా హామీ ఇచ్చిన నేపథ్యంలో కోనేరు కోనప్ప సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి కూడా పార్టీలో చేరిన తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్ గా కాంగ్రెస్ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయినప్పటికీ ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పడంతో ఆ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇద్దరిని తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లారు. ఇద్దరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చాలాసేపు సుమారు గంట పాటు చర్చించిన తర్వాత ఇద్దరు నేతలు ఏ విషయాలైతే ప్రస్తావించాలో ఆ విషయాలన్నీ కూడా తను సెటిల్ చేశాను, స్వయంగా తానే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలను ఇక్కడికి పిలిపించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తను చేస్తానని చెప్పడంతో ఇద్దరు కూడా సంతృప్తి చెందారు. ఇక కాంగ్రెస్ కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తామని కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరు కూడా ముఖ్యమంత్రి చెప్పడంతో ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్ట్రాంగ్ గా తాము పార్టిసిపేట్ చేస్తాం, తమ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారం చేస్తామని కూడా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దొంతు రమేష్. రైట్, అది కోనేరు కోనప్ప ఇంద్రకరణ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. గంట పాటు ఇరువురు నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సిర్పూర్ నియోజకవర్గంలో సమస్యలన్నీ తీరుస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే పార్టీలో అంతర్గత విషయాలకు కూడా ముగింపు పలుకుతానని సీఎం చెప్పడంతో కోనేరు కోనప్ప సంతృప్తి చెందినట్లుగా సమాచారం.